నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని ఎస్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే రా కదిల్రా భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 1,00,000 మంది ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, అబ్దుల్ అజీజ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఉదయం నెల్లూరు జిల్లాకి రాబోతున్నారు. నెల్లూరు నగరంలోని ఎస్వీజీఎస్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనతో పాటు టీడీపీ నేతలు, మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. నేతల్ని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు అవి? చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం రా కదిలి రా కార్యక్రమం చేస్తున్నారు. చాలా అద్భుతమైన స్పందన, ప్రజలు కలిసి వస్తున్నారు. ఇది కార్యకర్తల కార్యక్రమం కాదు, ఇది ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమము. అందులో భాగంగా రేపు నెల్లూరులో 28వ తారీఖు 10 గంటలకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఉంటుంది. లక్షలాది మంది ఈ నెల్లూరు పార్లమెంట్ పరిధి నుంచి వస్తారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి కానీ ప్రజలు వస్తున్నారు. దాదాపు 1,00,000కు పైగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమము 2:30 లోపల పూర్తి అవుద్ది. బ్రహ్మాండంగా జరగబోతుంది. ప్రజలు స్వయంగా ఈ ప్రభుత్వాన్ని, రాక్షస పాలనని ఎప్పుడు విదిలించుకోవాలని ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవద్దని, మరి అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ ఈ కార్యక్రమంకి వచ్చి పాల్గొని మీరు సక్సెస్ చేయాలని కోరుతున్నాం. షెడ్యూల్ ఏంటి సార్? చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు? సో చంద్రబాబు గారు యాక్చువల్ ప్రోగ్రామ్ వచ్చి 11 o'clock. మేమందరం ఇక్కడ 10 o'clock నుంచి అసెంబ్ల్ అవుతున్నాము. రౌండ్ ఆయన ప్రోగ్రామ్ 1:30 ఆ టైం క్లోజ్ అయిపోతుంది. మరి ఇక్కడి నుంచి వేరే కాన్స్టిట్యుయెన్సీకి కానీ ఆయన పోయేది ఉంటుంది ఈవినింగ్. సో నెల్లూరులో వచ్చి ఆ 2.5 hours ఉంటుంది. హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ గ్రౌండ్ ఎంచుకోవడానికి కారణం? దీనికి హెలిప్యాడ్ ఏంటంటే మనకు కనపర్తిపాడులో గవర్నమెంటే హెలిప్యాడ్ ఉంది, అక్కడ దానికి పర్మిషన్ తీసుకున్నాము. మరి ఈ స్థలం ఏంటంటే గతంలో కానీ అన్ని నియోజకవర్గాల నుంచి రావడానికి హైవే ఇది, ఇక్కడ అందుబాటులో ఉంటుందని, ఈ ఏరియా అందరికి అనుకూలంగా ఉంటుందని పార్కింగ్ కావచ్చు పెట్టుకున్నాము. ప్రజలకి ఇబ్బంది జరగకుండా నగరం లోపల వీఆర్సీ సెంటర్లోనూ ఎక్కడో పెట్టుకుంటే అందరికి ఇబ్బంది జరగదు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికన్నా ముందు ఈ ప్రోగ్రాము కోవూరులో ఉన్నింది. యాక్చువల్గా అక్కడ రోడ్డు 1-way రోడ్డు ఉంది, అందరికీ ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ఏదైతే కమిటీ దీన్ని అప్రూవ్ చేస్తారో వాళ్ళు చూసి ఇబ్బంది అవుతుందని ఇక్కడికి మీరు చెప్పండి సార్. రా కదిలిరా అని చంద్రబాబు పిలిపివగానే పెద్ద ఎత్తున కార్యక్రమాలు రోజు రోజుకి కూడా ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. రేపు ఈ కార్యక్రమం మీ అంచనాలు ఎలా ఉన్నాయి? రా కదిలిరా అనే ప్రోగ్రాంతో నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో విస్తృతంగా అన్ని పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ ప్రోగ్రాంని చేస్తున్నారు. రేపు నెల్లూరులో ఈ ప్రోగ్రాం ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి 10 గంటలకు రావటం జరుగుతుంది, 11 గంటల నుంచి. అయితే ఈ ప్రోగ్రాంని ఎస్వీఎస్ వాళ్ళ యొక్క ప్లే గ్రౌండ్ ఏరియాలో ఏర్పాటు చేసాం. 1,00,000 మందికి పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి మొత్తం రావటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస పాలనని అంతమొందించడానికి రా కదిలిరా అనే ప్రోగ్రాంతో నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నెల్లూరు రావటం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాన్ని అందరూ దిగ్విజయంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు, మాజీ మంత్రి నారాయణ చెప్తున్నారు, మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చాలా ప్రిస్టేజియస్గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎస్వీజీఎస్ గ్రౌండ్ అతిపెద్ద గ్రౌండ్ నెల్లూరులోనే. ఈ గ్రౌండ్లో దాదాపు 1,00,000 మంది వరకు వస్తారని చెప్పి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా ఈ ఎస్వీజీఎస్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.